హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి కౌసల్య రాముణ్ణి ఆశీర్వదించి శాస్త్ర ప్రకారంగా మంగళాశీర్వచనం చేసి రక్ష కోసమని రాముడి చుట్టూ తిరిగి అతన్ని పదే పదే కౌగిలించుకుంది. అలాగా అయిన తర్వాత రాముడు తల్లి చుట్టూ ప్రదక్షిణం చేసి కాళ్ళకి మొక్కి వేడుకోలు తీసుకొని సీత వద్దకు బయలుదేరతాడు. అయితే ఆమె దేవతా పూజ చేసి రాజుకి పట్టాభిషేకం కాగానే పట్టమహిషి చేయవలసిన పనులు తెలిసింది కాబట్టి రాజుల నడవడిక తెలిసిన అమ్మాయి కాబట్టి రాకుమారుడు రాముడి రాక కోసం ఎదురు చూస్తూ ఉందిట. అలాంటప్పుడు రాముడు ఈ దుఃఖ విషయం సీతకు ఎలా చెప్పేది అని అనుకుంటూ సిగ్గుతో తలవాల్చుకొని ఎన్నో అలంకారాలు చేసి ఎంతో సంతోషంగా ఉండే జనంతో నిండి ఉన్న తన మందిరానికి వచ్చాటండి. అంతే అప్పుడు సీతాదేవి రాముణ్ణి చూసి తటాలుని లేచి నుంచొని భయంతో వణుకుతూ మహా దుఃఖంతో కలతబడి ఉన్న రాముణ్ణి చూసిందిట. సీతను చూడగానే రాముడు తన మనసులోని దుఃఖాన్ని ఎంత మాత్రం కూడా అణుచుకోలేకపోయాట. అతని దుఃఖం కట్టలు దించుకొని వచ్చింట. రాముడి దేహమంతా చెమటలు పట్టి మొహం వెలవెలబోయి దుఃఖం ఆపుకోలేకుండా ఉన్నట్ట. అలాంటి రాముణ్ణి చూసి సీతాదేవి కూడా కలవరపడిపోయిందట. మరి భయంతో వణికిపోతూ, నాథా, ఇప్పుడు ఎందుకు ఇంత దుఃఖంతో ఉన్నావు? బ్రాహ్మణోత్తములు బృహస్పతి దేవతాకము సంపద ఇచ్చేది నీ పట్టాభిషేకానికి తగిన నక్షత్రంగా నిర్ణయింపబడినది అయిన పుష్యమి నక్షత్రం ఇప్పుడు వచ్చిందని చెబుతున్నారు. మరి ఇలాంటి శుభ సమయంలో నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? అసలు నీ మొహంలో కళకాంతులు లేవేంటి? నీకు అలా చెమట పడుతోందేంటి? మొహం అంతా కూడా వెలవెలపోతోంది. రామ, చంద్రబింబం లాంటి మీ మొహానికి చామరాలు ఎందుకు వీచటం లేదు? మరి వందిమాగదులు మీ వంశాన్ని కీర్తిస్తూ మంగళవచనాలతో ప్రస్తుతిస్తూ నిన్ను ఇక్కడికి తీసుకురావలేదేంటి? శిరస్నానం చేసి పరిశుద్ధుడవై ఉండే నీ శిరస్సు మీద బ్రాహ్మణులు తేనె పెరుగు యథావిధిగా అభిషేకించకుండా ఉన్నారెందుకని? మంత్రులు, స్నేహితులు, వీధులలో ముఖ్యమైన జనం, నగరవాసులు, అలాగే గ్రామవాసులు చక్కగా అలంకారం చేసుకొని మీ వెంట రావడం లేదు ఎందువల్ల? బంగారంతో అలంకరింపబడిన 4 గుర్రాలు కట్టిన మంచి వేగం గల పుష్యరథం మీ ముందు నడవడం లేదేంటి? శుభప్రదమైన పట్టపుటేనుగు నువ్వు వీధిని వెళ్ళేటప్పుడు నీ ముందర లేదేంటి? ఎందువల్ల? స్వర్ణాలంకృతమైన సింహాసనం ముందు పెట్టుకొని వీరులు నీ వెంట రావడం లేదు ఎందువల్ల? మరి ఇప్పుడు ఎంత సంతోషంగా నీ పట్టాభిషేకానికి అంతా సిద్ధమై ఉందో అంత దుఃఖం నీ మొహాన్ని ఆవరించి ఉంది ఎందువల్ల? నీ మొహంలో సంతోషమే కనబట్టం లేదు. నీకు ఈ దుఃఖం ఎందువల్ల వచ్చింది? నాకు చెప్పండి అని సీతాదేవి రాముణ్ణి అడిగిందిట. అలా విలపిస్తూ ఉన్న సీతను చూసి రాముడు, సీత, పూజ్యులైన మా నాన్నగారు దశరథ మహారాజు నన్ను ఈ నగరం విడిచి అడవికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. నువ్వు పూజ్యమైన వంశంలో పుట్టిన దానివి, ధర్మం తెలిసిన దానివి, మరి ధర్మాన్నే ఆచరించే దానివి కూడా. పరమ ధార్మికుడైన జనక మహారాజు కుమార్తెవు కాబట్టి ధర్మాన్ని ఎంత మాత్రమూ కూడా అతిక్రమించవు. ఈ వనవాసం నాకు ఎలా సంభవించిందో అది చెప్తా విను అని జరిగిన కథంతా కూడా చెప్పాడు రాముడు సీతకి. అలా దశరథ మహారాజు యువరాజు పట్టం ఆ భరతుడికే ఇచ్చాడు. సీత, నువ్వు ఆ భరతుడికి, ముఖ్యంగా దశరథ మహారాజుకు సంతోషం కలిగిస్తూ ఉండాలి. నేను నా తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే అడవికి పోతాను. నువ్వు మంచి మనసుతో నిలకడగా ఉండు.
మరి మంగళ స్వరూపిణివైన ఓ సీత, నేను మునులు నివసించే దండకారణ్యానికి పోయిన తర్వాత నువ్వు వ్రతం పట్టి ఉపవాసాలు చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఉషక్కాలంలో నిద్రలేచి యథావిధిగా దేవతల్ని పూజించు. నా తండ్రి దశరథ మహారాజుకు నమస్కారం చెయ్యి. కేవలం ధర్మము ఆశ్రయించి ఉన్నది వృద్ధ మహారాజుకు వృద్ధురాలు దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నదైన నా తల్లి కౌసల్యను నువ్వు గౌరవిస్తూ ఉండాలి. మరి నాకు తల్లులందరూ సమానమే కాబట్టి కౌసల్యలాగానే తక్కిన నా తల్లులకు కూడా నీవు నమస్కారం చేస్తూ ఉండాలి. నాకు ప్రాణాల కన్నా ఎక్కువైన భరత శత్రుఘ్నులను విశేషించి నీవు తోబుట్టువులను కొడుకులను చూసినట్లుగా చూసుకోవాలి. భరతుడు ఈ దేశానికే కాదు, మన ఇంటికి కూడా రాజు, ప్రభువు కాబట్టి నీవు అతనితో ఎప్పుడూ విరోధం చేయకూడదు. రాజులు ఎప్పుడూ తమకు అనుకూలంగా ప్రవర్తిస్తూ తమని సేవించే వారితో సంతోషంగా ఉంటారు. మరి అలా కాకపోతే కోపం వస్తుంది. రాజులు తమకు విరోధంగా ఉన్న తమ భార్యలనైనా బిడ్డలనైనా సరే వదిలిపెడతారు. బంధువులు కాకపోయినా సరే సమర్థులు తమకు హితవు చేసేవారైతే వారిని ప్రేమిస్తారు. కనుక ఓ సీత, భరతుడికి అనుకూలంగా నడుచుకోకపోతే నీకు కష్టం కలుగుతుంది. కాబట్టి ధర్మం వదిలిపెట్టకుండా సత్యాన్ని నియమంగా పెట్టుకొని భరతుడికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఇక్కడే ఉండు. సీత, నేను కారడవిలో ఉండబోతున్నాను. నువ్వు ఆడదానివి కాబట్టి నాతో అడవికి రాకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఎవ్వరికీ కూడా నీ పైన కోపం రాకుండా ఉండేలా అనుకూలంగా నడుచుకో. ఇదే నీకు నేను చెప్పే మాట అని రాముడు చెప్పిన మాటలు విన్న సీతాదేవి స్నేహంతోనే చాలా కోపంతో భర్త అయిన రాముణ్ణి చూసి, రామ, నువ్వు రాకుమారుడవు. నీ వంటి వాడు ఇప్పుడు ఆడవారికి కూడా పరిహాసమైనట్టి పనికిమాలిన మాటలు చెప్తున్నావేంటి? ఇదేమి విచిత్రం? ఇదివరకు ఎప్పుడూ నాతో నువ్వు ఇలా మాట్లాడలేదే, నేను వినలేదు కూడా. తండ్రి, తల్లి, తోడబుట్టిన వాళ్ళు, కొడుకు, కోడలు వీరంతా కూడా వారి వారి పుణ్యఫలాలను అనుభవిస్తూ వాటి వల్ల కలిగే శుభాశుభ కర్మలను అనుభవిస్తూ ఉంటారు. భర్తకు అర్ధ శరీరమైన భార్య ఒక్కతే మాత్రం తన భర్తకు కలిగే శుభాశుభాలే తాను అనుభవిస్తూ ఉంటుంది. అందువల్ల నిన్ను ఆజ్ఞాపించిన మాత్రం చేతనే నన్ను కూడా అడవిలో ఉండమని ఆజ్ఞాపించినట్లుగా అవుతుంది. స్త్రీలకు తల్లిదండ్రులు కానీ, కొడుకులు కూతుళ్ళు కానీ, చెలికత్తెలు కానీ గతి కానే కారు. వారు తమకు తామే స్వతంత్రులు. వారికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఒక్క భర్తే గతి, మరెవ్వరూ లేరు. రామా, నువ్వు ఇప్పుడు దుర్గమారణ్యాలకు పోవడానికి పయనమైతే నీ ముందర నేను దర్భమొక్కలా మెత్తగా పాదాలతో అదుముతూ పోతా. వెనక వచ్చే నీకు వాటిపై పాదాలు ఉంచడానికి ఏమాత్రం కష్టం ఉండదు. నువ్వు పరాక్రమశాలివి, నీకు ఎక్కడా కూడా భయం లేదు. నా వంటి వాళ్ళ ఎందరినైనా నువ్వు కాపాడగలవు. నేను స్త్రీనని నువ్వు భయపడనక్కర్లేదు. నేను రావద్దన్నా వెనక వస్తున్నదే, నా మాట మీరుతున్నదే అనే కోపాన్ని దిగమింగి నాపై నమ్మకముంచి నీ వెంట నన్ను తీసుకుపో. నేను నీకే మాత్రం అపకారం చేయలేను. మేడలపై ఉండడం కన్నా, విమానాలలో ఉండడం కన్నా, మరి అణిమాది సిద్ధులు పొంది ఆకాశంలో సంచరించడం కన్నా భర్తను అనుసరించడమే భార్యకి ఉత్తమ లక్షణం. నా తల్లి తండ్రి ఈ విషయంలో నాకు ఎన్నో విధాల బోధించారు. నేను ఎలా నడుచుకోవాలో ఆ సంగతి ఇప్పుడు నాకెవ్వరూ చెప్పాల్సిన పని లేదు. నేను ఎలా నడుచుకోవాలో మా అమ్మా నాన్న ఇదివరకే నాకు బోధించారు. అరణ్యం చొరరానిదైనప్పటికీ కూడా, అక్కడ జనం లేకపోయినప్పటికీ, పెద్ద పులులు, తోడేళ్ళు మొదలైన మృగాలు నిండి ఉన్నప్పటికీ నేను తప్పకుండా మీ వెంట అరణ్యాలకు వస్తాను అని సీత రాముడితో చెప్తోంది. చూసారా? ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సుఖ సంపదల గురించి, మరి
ఆ రాజ్య పట్టాభిషేకం గురించి ఆలోచించకుండా భర్త వెంబడి వెళ్ళడానికి సీత ఎలా రెడీ అయిపోయి ఎలాంటి మాటలు చెప్తుందో వింటున్నాం కదా. అందుకే మరి సీతని ఆ కాలం నుంచి ఈ కాలం దాకా కూడా పతివ్రతల్లో ఒకరిగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. మరి సీత ఇంకా ఎన్ని మంచి వాక్యాలు చెప్తుంది, ఎన్ని మంచి మాటలు మాట్లాడుతుంది, రాముడితో వెళ్ళడానికి ఒప్పించి తను కూడా బయలుదేరుతుంది అనేది రేపు చూద్దాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్. రేపు మళ్ళీ కలుద్దాం.